దిశా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్ అరెస్ట్. తీవ్ర ప్రతిఘటనల అనంతరం ఎల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చిన కేంద్రం. ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ. ముంబైలోని నేవల్ జాక్ యార్డ్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం బసవతారకం ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు. వైసీపీపై ధ్వజమెత్తిన చంద్రబాబు. అసత్య ప్రచారాలు ఆపాలని హెచ్చరించిన ఏపీ సీఎం. మహాకుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా తెలంగాణ బస్సు దగ్ధం. ఒకరు సజీవ దహనం. కపిల్ దేవ్ పై యువరాజ్ తండ్రి మేఘరాజ్ తీవ్రమైన ఆరోపణలు. యువరాజ్ సింగ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై కపిల్ కామెంట్స్ వైరల్. రజనీకాంత్ జైలర్ 2 టీజర్ రిలీజ్. అదిరిపోయిన అలిగేషన్స్. లాభాలు ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 23,200 వద్దకు చేరుకున్న నిఫ్టీ. గర్ల్ ఫ్రెండ్ లేదని ఆందోళన చెందుతున్న యువతకు శుభవార్త. ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్స్ ను ఆవిష్కరించిన అమెరికన్ కంపెనీ. ఉపయోగాలు ఎన్నో. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తీవ్ర ప్రతిఘటనల అనంతరం యెల్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా యెల్ నిలిచారు. అంతకుముందు బుధవారం తెల్లవారుజామున సియోల్లోని అధ్యక్ష భవనం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యెల్ను అరెస్టు చేసేందుకు 3,000 మందికి పైగా పోలీసులతో యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేటర్లు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అధికార పార్టీకి చెందిన నాయకులు, యెల్ మద్దతుదారులు, వ్యక్తిగత సిబ్బంది, సైన్యం, పోలీసులతో పాటు విచారణ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే తీవ్ర ప్రతిఘటనల నడుమ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన అధికారులు యెల్ను అరెస్టు చేశారు. ఓ ఎరుపు రంగు బస్సులో ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే యెల్ను గవాచియాన్లోని కరప్షన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. అక్కడ మార్షల్ లా విధింపు కేసులో విచారణ జరపనున్నారు. అరెస్టు వారెంట్ నేపథ్యంలో 48 గంటల పాటు ఆయన అదుపులో ఉంచుకునే అధికారం సిఐఓకు ఉంటుంది. డిసెంబర్ 3న దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై నేషనల్ అసెంబ్లీ 204-85 ఓట్లతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. మార్షల్ లాను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసేందుకు అధికారులు ఈ నెల 3న విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున అధ్యక్ష భవనానికి చేరుకున్న అధికారులను సైన్యంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. సుమారు 6 గంటల పాటు అధ్యక్షుడి భద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివరికి అరెస్టును వాయిదా వేసుకున్న పోలీసులు వెనక్కి మళ్లారు.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర షాక్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన్ని విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కాగా ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందుగా అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను అనుమతి కోరింది. ఈడీ అభ్యర్థనకు ఎల్జీ ఆమోదం తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఈడీ అధికారులు కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లగా కేజ్రీని విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేజ్రీవాల్తో పాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని కూడా విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10 నుంచి జూన్ 1 వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. జూన్ 2న ఆయన మళ్లీ జైల్లో లొంగిపోగా జూన్ 2న ట్రయల్ కోర్టులో బెయిల్ దక్కింది. బెయిల్ను ఈడీ సవాల్ చేయడంతో జూన్ 25న హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. జూన్ 26న ఇదే కేసులో కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. జూలై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సీబీఐ అప్పటికే అరెస్టు చేయడం వల్ల ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ 13న సీబీఐ కేసులోనూ కేజ్రీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ దక్కడంతో 6 నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన చివరికి సెప్టెంబర్ 14వ తేదీన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులోనే ఈడీ మరోసారి కేజ్రీవాల్ విచారించేందుకు సిద్ధమవుతోంది. భారత వాయుసేనలోకి మరో 3 యుద్ధ నౌకలు చేరనున్నాయి. అధునాతన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ యుద్ధ నౌకలను ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ప్రధాని మోదీ జాతికి అంకితమవ్వనున్నారు. వీటి రాకతో నేవీ బలం పెరగనుంది. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలని భారతదేశ కలను సాకారం చేయడంలో ఇది ఒక ముందడుగుగా నిపుణులు వెల్లడించారు. అదేవిధంగా నేవీ ముంబైలో ఇస్కాన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన శ్రీ 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 రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 9 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో చాలా దేవతలతో కూడిన ఆలయం, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియం, ఆడిటోరియం, చికిత్సా కేంద్రం వంటివి ఉన్నాయి. ఐఎన్ఎస్ సూరత్ ఇది P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన 4వ యుద్ధ నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్ వార్షిప్లలో ఒకటి. దీన్ని 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టు మొదటి నౌక. దీన్ని శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. సముద్రంలో ఎక్కువసేపు ఉండడం దీని సామర్థ్యం. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తుంది. ఐఎన్ఎస్ వాఘ్షీర్ P-75 స్కార్పియన్ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న 6వ చివరి జలాంతర్గామి నిర్మాణంలో ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ భాగస్వామ్యమైంది. సముద్ర భద్రతలో ఈ యుద్ధ నౌక కీలకం కానున్నది. साथियों, आज भारत पूरे विश्व और खासकर ग्लोबल साउथ में एक भरोसेमंद और जिम्मेदार साथी के रूप में पहचाना जा रहा है. भारत विस्तारवाद नहीं, भारत विकासवाद की भावना से काम करता है. भारत ने हमेशा ओपन, सिक्योर, इंक्लूसिव और प्रॉस्परस इंडो पैसिफिक रीजन का समर्थन किया है. इसलिए जब समुद्र से सटे देशों के विकास की बात आई तो भारत ने मंत्र दिया सागर.
सागर का मतलब है सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन। हम सागर के विजन के साथ आगे बढ़े। जब भारत के सामने G20 की प्रेसिडेंसी संभालने का दायित्व आया तो दुनिया को हमने मंत्र दिया, वन अर्थ, वन फैमिली, वन फ्यूचर। जब दुनिया कोरोना से लड़ते हुए पस्त पड़ रही थी तब भारत ने विजन दिया, वन अर्थ, वन हेल्थ। हम पूरे विश्व को अपना परिवार मानकर चलते हैं। हम सबका साथ, सबका विकास, उस सिद्धांत पर विश्वास करने वाले लोग हैं और इसलिए इस पूरे क्षेत्र की रक्षा सुरक्षा भी भारत अपना दायित्व समझता है। साथियों, ग्लोबल सिक्योरिटी, इकोनॉमिक्स और जियो पॉलिटिकल डायनेमिक्स को दिशा देने में भारत जैसे मैरीटाइम नेशन की भूमिका बहुत बड़ी होने वाली है। आर्थिक प्रगति और एनर्जी सिक्योरिटी के लिए ये जरूरी है कि ट्रेडिशनल वाटर्स को ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సంక్రాంతి సందర్భంగా సొంతూరు నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన అత్తమామలైన బసవతారకు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు తమ కులదైవం నాగాలమ్మ తల్లి పుట్ట వద్ద చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి తదితరులు ప్రజా కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చంద్రబాబు ఇవాళ సంక్రాంతి వేళ తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నారావారిపల్లెలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. వైసీపీ హయాంలో 9,000 కోట్ల రూపాయల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా? అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉంది. మేం నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని తెలిపారు. ఏపీలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు. టెక్నాలజీ ద్వారా మన తినే ఆహార నాణ్యతను తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన బాగా పెరిగిందని, ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయని అన్నారు. ఏదైతే కర్నూలు ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటి?
9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు ముట్టుకాలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మనం ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. ఉత్తరప్రదేశ్ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్ కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవ దహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాలకు చేర్చేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావన్లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బృందావన్లోని టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఫైర్ సేఫ్టీ సిస్టంతో మంటలు అదుపు చేసినా అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లాకు చెందిన భక్తులతో మహాకుంభ స్నానం చేసి బస్సు తిరుగు ప్రయాణం వస్తూ ఉంటున్నట్లు సమాచారం. యాత్రికులను బైన్సా రప్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చొరవ చూపారు. అక్కడి కలెక్టర్ ఎస్పీతో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఉత్తరప్రదేశ్కు చెందిన బృందావన అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ బృందావన్లో బస్సు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నారు. అయితే ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుబేర్ మండలం పల్సీకి చెందిన శీలం ధృపద్ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మిగిలిన యాత్రికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాగా బస్సు యాత్రికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం యాత్రికులు యూపీ పోలీస్ శాఖ, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్నారు. ఇదిలా ఉండగా బస్సులో బీడీలు కాల్చడమే అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. వంట కోసం గ్యాస్ సిలిండర్లను బస్సులో ఉంచడంతో మంటలు భారీ రూపం దాల్చాయి. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నుంచి 50 మంది భక్తులతో బస్సు బృందావనం చేరుకుంది. ఈ బస్సు మధ్యాహ్నం 2:30 టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్కు చేరుకుంది. భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లారు. కాగా సాయంత్రం 5:30 బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను ఆర్పివేయడంతో ఈ ప్రయాణికుడి గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశానికి తొలి వరల్డ్ కప్ ను అందించిన హీరో అయ్యాడు కపిల్ దేవ్. 1983లో భారత జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలోనే తొలిసారి వన్డే ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. కాగా కపిల్ దేవ్ పై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ తండ్రి మేఘరాజ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను దేశవాళీలో జట్టు నుంచి తప్పించడం వెనుక కపిల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. దీంతో అతడిని చంపేందుకు పిస్టల్ను తీసుకెళ్లినట్లు యోగరాజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కపిల్ దేవ్ స్పందించారు. పంజాబ్లో జరిగిన ఓ కార్యక్రమానికి కపిల్ దేవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు ఆయన అడిగారు. యోగరాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా అతను ఎవరు అని అన్నారు. యువరాజ్ సింగ్ తండ్రి అంటూ అక్కడ ఉన్న వారు చెప్పగా, ఓకే, ఇంతకు మించి ఏదైనా ఉందా, మరేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటూ కపిల్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల యోగరాజ్ ఓ షోలో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. కపిల్ దేవ్ భారత జట్టుకు నార్త్ జోన్ హర్యానాకు కెప్టెన్గా ఉన్నప్పుడు తనను ఎలాంటి కారణం లేకుండానే తప్పించారని యోగరాజ్ అన్నారు. అలా ఎందుకు తనను తప్పించారో అడగాలని తన భార్య షబ్నంను తనకు చెప్పింది. అయితే అప్పుడు తాను అతన్ని ఓ గుణపాఠం చెబుతానని అన్నాను.
ఓ పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అదే సమయంలో అతడు తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. అతన్ని నేను తిట్టాను. నీ వల్ల నా స్నేహితుడిని కోల్పోయాను. ఇందుకు నీవు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. నీ తల మీద తుపాకీ పెట్టి ఇప్పటికిప్పుడు పేల్చేసేవాడిని, కానీ అలా చేయకపోవడానికి ఒక కారణం ఉంది. మీ అమ్మగారి వల్లే నీవు బతికిపోయావు. నీ వెనుక ఆమె ఉంది, అందుకే వదిలేస్తున్నా అని అతడితో చెప్పి షబ్నంను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను అని యోగరాజ్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన జైలర్ సినిమా పెద్ద హిట్ అయింది. కొన్నాళ్లుగా హిట్ కోసం చూస్తున్న రజనీకాంత్కి ఈ సినిమా గ్రాండ్ కంబ్యాక్ అయింది. ఆల్మోస్ట్ 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ అయింది. జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ ఇలా చాలా మంది స్టార్స్ తో రజనీకాంత్కి ఎలివేషన్స్ ఇస్తూ జైలర్ సినిమాని అదరగొట్టారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో గతంలోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. తాజాగా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోనే రజనీకాంత్కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. మీరు కూడా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ చూసేయండి. టీజర్ లో అనిరుద్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా గురించి చర్చించుకుంటూ ఉండగా రజనీకాంత్ కొంతమందిని చంపుతూ లోపలికి వస్తాడు. జైలర్ సినిమాలో రజనీకాంత్ జస్ట్ అలా నడిచి వస్తూ ఉంటే కూడా అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. చివర్లో జైలర్ సినిమా ఫేమస్ డైలాగ్ టైగర్ కా హుకుం అని అలరించారు సూపర్ స్టార్. ఇప్పుడు జైలర్ 2 టీజర్ చూస్తూ ఉంటే ఈ సినిమాలో కూడా ఎలివేషన్స్ భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక జైలర్ 2లో బాలకృష్ణ గెస్ట్ అపియరెన్స్ ఉండబోతోందని సమాచారం. గతంలో జైలర్ లో అనుకున్నా కుదరలేదని డైరెక్టర్ చెప్పారు. దీంతో ఈ సినిమాలో ఖచ్చితంగా బాలయ్య బాబు ఉంటారని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2025లోనే జైలర్ 2 రిలీజ్ కానుంది. ఇటీవల రజనీకాంత్ వెటయాన్ సినిమాతో రాగా అది యావరేజ్ గా నిలిచింది. త్వరలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో కూలీ సినిమాతో రానున్నారు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ లో చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. రీటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టానికి చేరుకోవడంతో నిన్న లాభాల్లో ప్రారంభమైన సూచీలు నేడు కూడా అదేవిధంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇండెక్స్లో రిలయన్స్, ఎలాంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు మంచి పనితీరు కనబరచడంతో సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. మార్కెట్ ప్రారంభం సమయంలోనే సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 23,250 మార్కు పైన ప్రారంభమైంది. ఉదయం 9:30 సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 76,671 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 23,204 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీల్లో మారుతి సుజుకి, జొమాటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సిఎల్ టెకీ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో M&M, బజాజ్ ఫిన్కార్ప్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $70.98 వద్ద, బంగారం ఔన్స్ 2,691 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మార్క విలువ 86.51 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా 8,132 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా 7,901 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఏఐ సహాయంతో ఇప్పుడు చాలా పనులు సులువుగా మారాయి. ఈ సందర్భంలో ఇప్పుడు ఏఐ సహాయంతో ఓ అందమైన ఏఐ రోబోట్ రూపుదిద్దుకుంది. దీనికి ఆర్య అని పేరు పెట్టారు. అమెరికన్ టెక్ కంపెనీ రియల్ బోటిక్స్ ఒక ప్రత్యేకమైన ఏఐ రోబోట్ స్నేహితురాల్ని సృష్టించింది. ఈ రోబో ప్రత్యేకత ఏంటంటే ఇది మనుషుల మాదిరిగా మాట్లాడుతుంది. ఆమె తన భావోద్వేగాలను కూడా పంచుకోవచ్చు.
ఆర్య నిజమైన మానవులకు అనుభవాన్ని అందించేలా రూపొందించడం జరిగిందని రియల్ బోటిక్స్ సంస్థ పేర్కొంది. ఇది ముఖ కవళికలను అనుకరించడమే కాకుండా మానవుల వంటి ప్రతిచర్యలు కూడా ఇస్తుంది. అంతేకాదు మనుషులు కూడా ఈ రోబో రూపాన్ని తమ ఇష్టానుసారంగా మార్చుకోవచ్చు. ఇది వ్యక్తిగత అనుభవాలు కూడా పంచుకుంటుంది. ఆర్య ధర $175,000 సుమారు 1.5 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇది విలాసవంతమైన సాంకేతికత ఉత్పత్తిగా మారింది. అయితే కంపెనీ దీన్ని 3 వెర్షన్లలో ప్రవేశపెట్టింది. ఇందులో బస్ట్ మోడల్ ధర $10,000, మాడ్యులర్ వర్షన్ ధర $150,000, ఇక స్టాండింగ్ మోడల్ ధర $175,000గా నిర్ణయించారు. ఆర్య వీడియోను షేర్ చేస్తున్నప్పుడు ఒక సోషల్ మీడియా వినియోగదారు ఆమెను ఆడరోబో కంపానబుల్ అని కూడా పిలిచారు. అదే సమయంలో రియల్ బోటిక్స్ CEO ఆండ్రూ కిగ్వాల్ AI రోబో ఏరియా గురించి వివరించారు. మానవులకు భిన్నంగా అనిపించని అలాంటి రోబోలను రూపొందించడమే తన ప్రయత్నమని అన్నారు. దీనితో పాటు ఏరియా ధరపై ప్రజల నుండి మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. విలాసవంతమైన ఫ్లాట్ను 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయవచ్చని కొందరంటే, అసలు గర్ల్ ఫ్రెండ్ కంటే తక్కువ ఖరీదు ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. ఆర్య సాంకేతిక రంగంలో విప్లవం మాత్రమే కాదు, మానవులు రోబోట్ల మధ్య కనెక్టివిటీకి కొత్త ఉదాహరణను కూడా అందిస్తుంది. అయినప్పటికీ ప్రజలు దాని ధర, ఉపయోగం గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఎల్ అరెస్ట్. తీవ్ర ప్రతిఘటనల అనంతరం ఎల్ను అదుపులోకి తీసుకున్న అధికారులు. అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్కు షాక్ ఇచ్చిన కేంద్రం. ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం బసవతారకం ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు. వైసీపీపై ధ్వజమెత్తిన చంద్రబాబు. అసత్య ప్రచారాలు ఆపాలని హెచ్చరించిన ఏపీ సీఎం. మహాకుంభమేళాకు వెళ్లి వస్తూ ఉండగా తెలంగాణ బస్సు దగ్ధం. ఒకరి సజీవ దహనం. కపిల్ దేవ్ పై యువరాజ్ తండ్రి మేఘరాజ్ తీవ్రమైన ఆరోపణలు. యువరాజ్ సింగ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై కపిల్ కామెంట్స్ వైరల్. రజనీకాంత్ జైలర్ 2 టీజర్ రిలీజ్. అదిరిపోయిన ఎలివేషన్స్. లాభాలు ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 23,200 వద్దకు చేరుకున్న నిఫ్టీ. గర్ల్ ఫ్రెండ్ లేదని ఆందోళన చెందుతున్న యువతకు శుభవార్త. AI రోబోట్ గర్ల్ ఫ్రెండ్స్ ను ఆవిష్కరించిన అమెరికన్ కంపెనీ. ఉపయోగాలు ఎన్నో. ఇవి ఇప్పటివరకు నమ్మల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.